కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే పదో రోజు అవుతుంది. పదో రోజైతే మనమైతే మేతైతే ఏసాము. మేతేసినంక ఇవి నాలుగో జరం పనుకునేకి రెడీగా ఉన్నాయి. నాలుగో జరం పనుకున్న తర్వాత నాలుగో జరం లేస్తే మళ్ళొక వారం దినాలు మనం మేతేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పులుగులు. పులుగులనేటివి ఆకనేది చానా తినలేదు. తినకనుంటే అర్థమైపోతుంది మీకి. నాలుగో జరం పనుకునేకి రెడీగా ఉన్నాయని. హ్మ్. ఇప్పుడు ఈ ఆకంతా అలానే ఉంటుంది. తినకపోతే ఆల్మోస్ట్ ఈ కొన్ని పులుగులు నిదానంగా పనుకుంటాయి. ఒక 5, 6 అవర్స్ డిఫరెన్స్‌తో అన్ని పులుగులనేటివి పనుకునేస్తాయి. లేచేది కూడా అంతే డిఫరెన్స్‌తో ఉంటుంది. అన్నీ ఒకేసారే 5-6 అవర్స్‌తో పనుకునేస్తాయి కాబట్టి మనం మళ్ళా సున్నము అవి కొట్టుకోవాల్సొస్తుంది. నార్మల్‌గా జ్వరంలో ఏ విధంగా చేస్తామో అన్ని జ్వరాల్లోనూ అదే విధంగా చేయాల్సొస్తుంది. మళ్ళీ నాలుగో జ్వరం లేచిన తర్వాత 3, 4 దినాలకైతే మళ్ళీ ఒకసారి సున్నం అలాంటివైతే కొట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడైతే మనం 4 స్టాండ్‌లో అయితే పెట్టాము. మూడో జ్వరం లేచిన పులుగులు. ఇంకైతే నాలుగో జ్వరం లేచిన వెంట నుంచి మనము అన్ని స్టాండ్‌లకైతే పైకైతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా వస్తుంది. ఎందుకంటే పులుగులనేటివి ఇప్పుడు చూడు మనం తెచ్చినప్పుడు 10 దినాలకే ఇంతయినాయి. ఇంక నాలుగో జ్వరం లేచినాయనుకో చాలా ఫాస్ట్‌గా పెద్దవైపోతాయి. మళ్ళా వారంలోనే చాలా పెద్దవైపోతాయి. గూడు కట్టే స్టేజ్‌కనేటివి శాంపుల్ అని మాగుతాయి. శాంపుల్ వచ్చే కాడికైతే పులుగులనేటివి 4 దినాల్లో వచ్చేస్తాయి. ఇది ఈ విధంగా అయితే ఉంది మన పంట. డైలీ అనేది వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పంటను పంటకి రేష్మాకు, మలబరీ ఆకుని బట్టి పులుగులు తెచ్చుకోండి. మట్టి అనేది తెచ్చుకోవాల్సొస్తుంది. 100 మట్టి గాని, 150 మట్టి గాని, 200 మట్టి గాని తెచ్చుకోవాల్సొస్తుంది. ఇంక ఈ పులుగులన్నీ తలకాయలు పైకెత్తేసినాయి చూడండి. లైట్‌గా. అంటే నిద్రపోయేదానికి రెడీగా ఉన్నాయని అర్థం. తెలిసిపోతుంది మనకి. పండు పురుగులు. మనం ప్రతి రోజుకి 3, 4 సార్లయితే చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టాండు అయితే చెక్ చేసుకోవాలి. పురుగులు పెట్టిన స్టాండు. ఎక్కడైనా చీమలొచ్చినాయా? లేకపోతే ఏమన్నా ఉన్నాయా? అలాంటివి మీరు స్ప్రే చేసి మాత్రం పంటలోకి రావద్దండి. ఏదైనా టమాటా చెట్లకు గాని, మిరప చెట్లకు మందు కొట్టయితే మన పంటలకి రేషింగ్ షెడ్‌లకైతే రావద్దండి. పంట మీదైతే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ రోజుకి సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.